వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ అమ్మాజీ కిచెన్ మీ ముందుకి ఇంకో చకచకా చేసే చట్నీతో వచ్చేసింది. అదేంటంటే టొమాటో అల్లం పచ్చడి. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేయొచ్చు అండ్ సూపర్ ఫాస్ట్గా చేసేయచ్చు, చకచకా చేసేయచ్చు అనమాట. దానికి కావాల్సింది ఏంటంటే ఒక టొమాటో, కొంచెం చింతపండు, కొంచెం అల్లం, కొంచెం బెల్లం, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్. మీకు పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. మామూలుగా ఒక మీడియం సైజ్ టొమాటోకి చిన్న బద్ద అల్లం సరిపోతుంది. దీనికి అల్లం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుని అందులో పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఫ్రై చేసేసుకుని అందులోనే మిరపకాయలు బయటికి తీయాల్సిన అవసరం లేదు. ఆ మిరపకాయలు ఉన్న ప్యాన్లోనే మనం మిగతా అవన్నీ వేసేసుకోవచ్చు. మన టొమాటో, అల్లం, బెల్లం, చింతపండు ఇవన్నీ వేసేసుకుని మెయిన్ ఇందులో ఏంటంటే మనం కరివేపాకు తాలింపులో వేసుకుంటాం కదా, తాలింపులోనూ వేయొచ్చు, కానీ ఇందులో కరివేపాకు వేసి మనం గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఇది ఇలా మెత్తగా పేస్ట్ అయ్యే వరకు ఒక 2 వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసి ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. దీన్ని ఇంకేముంది లాస్ట్లో మనం మిక్సీ జార్లో వేసేసుకుని చాలా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఎందుకంటే మనకి అల్లం మొత్తం క్రష్ అయిపోవాలన్నమాట. ఒకవేళ మీకు పెద్ద అల్లం ముక్క వేస్తే నలగదు అనుకుంటే చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోండి. తర్వాత తాలింపు వేసుకుని ఇంకా మన అల్లం పచ్చడి విత్ టొమాటో అల్లం పచ్చడిని ఎంజాయ్ చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, రేపు మీ ఇంట్లో దోశలు కానీ ఇడ్లీలు కానీ చేసుకుంటే ఈ చట్నీ చేసుకొని చకచకా చేసుకొని ఎంజాయ్ చేయండి.